అస్సలాము అలైకుం. నిన్న ప్రారంభించిన హదీసు వెలుగు పుస్తక పఠనం నుంచి ఈరోజు విశ్వాసాలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. హజరత్ ఉమర్ రజియల్లా అన్హు ఉల్లేఖించారు, ఆ వచ్చిన వ్యక్తి వాస్తవంగా ఆయన జిబ్రీల్ అలైహిస్సలాం మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం వద్దకు మానవాకారంలో వచ్చారు. దైవ ప్రవక్తని అడిగారు, ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటి అని. దానికి దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహిస్సల్లం ఇలా సమాధానమిచ్చారు, ఈమాన్ అంటే నీవు అల్లాహును, ఆయన దూతల్ని, ఆయన పంపిన గ్రంథాలను, ఆయన ప్రవక్తల్ని, పరలోకాన్ని సత్యమైనవిగా విశ్వసించాలి. ఇంకా అదృష్టాన్ని అంటే ఏది జరిగినా, మేలైనా కీడైనా అది దైవం తరపున జరుగుతుందని నమ్మాలి. ఇది సుదీర్ఘమైన హదీసులోని ఒక భాగం. ఇది జిబ్రీల్ హదీస్ అని ప్రతీతి. సంగ్రహంగా అందులోని విషయం ఏమంటే, ఒక రోజున హజరత్ జిబ్రీల్ మానవాకారంలో మహాప్రవక్త వద్దకు వచ్చారు. ఇస్లాం, ఈమాన్, విశ్వాసం, ఎహ్సాన్, అత్యంత శ్రేష్టమైన సత్కార్యం, ఖియామత్, ప్రళయాల గురించి ప్రశ్నించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్నింటికీ సమాధానం ఇచ్చారు. ఈమాన్కు సంబంధించిన ప్రశ్నోత్తరాలు ఇక్కడ ఉల్లేఖించబడ్డాయి. ఈమాన్ అన్న పదానికి అర్థం ఒకరిని విశ్వసించటం అని, అందుచేత అతని మాటను సత్యమైనదని స్వీకరించటం అని వస్తుంది. ఒక వ్యక్తి సత్యవ్రతుడిని నమ్మినప్పుడే అతని మాటను ఎవరైనా అంగీకరిస్తారు. ఈమాన్కు ఊపిరి ఈ నమ్మకమే. మనిషి మోమిన్, విశ్వాసి కాగలగాలంటే అల్లాహ్ తరపు నుండి ఆయన దైవ సందేశాల ద్వారా వచ్చిన విషయాలన్నీ సత్యమైనవని విశ్వసించటం అత్యవసరం. వాటిలోని మౌలిక విశ్వాసాలు ఈ హదీసులో ప్రస్తావించబడ్డాయి. ఖురాన్ మరియు హదీసుల్ని దృష్టిలో పెట్టుకుని వాటిని వేర్వేరుగా పరిశీలిద్దాం. మొదటిగా, అల్లాహ్ను విశ్వసించడం అంటే ఆయన నిత్యుడని, ఆయన విశ్వకర్త అని, నిఖిల జగత్తు నిర్వహణను నిర్విరామంగా కొనసాగించే ప్రభువని, ఈ సృష్టి క్రియలోనూ ఈ నిర్వహణలోనూ ఆయనకు ఎవ్వరూ తోడు లేరని, ఆయనకు ఎవ్వరూ సాటికారని అంగీకరించటం. ఆయన ఉనికి అన్ని లోపాలకు, దోషాలకు అతీతమైనదని, ఆయన సకల సద్గుణ సంపన్నుడైన స్వామి అని, సకల శుభాలకు సరోవరమని ఒప్పుకోవటం. 2, దైవదూతలను విశ్వసించటం అంటే వారి ఉనికిని గుర్తించటం, వారు పరిశుద్ధులని నమ్మటం, వారు దైవాజ్ఞని ఉల్లంఘించలేరని, సదా దైవదాస్యంలో నిమగ్నులై ఉంటారని, విశ్వాసపాత్రులైన దాసులుగా అనునిత్యం స్వామి ఆజ్ఞని పాలించడానికి సంసిద్ధులై ఉంటారని, ప్రపంచంలో సత్కార్యపరాయణులైన మనుషుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారని విశ్వసించటం. ఇక దైవ గ్రంథాలను విశ్వసించటం అంటే అల్లా తన సందేశహరుల ద్వారా అప్పుడప్పుడు పంపిన మార్గదర్శక గ్రంథాలన్నింటినీ సత్యమైనవిగా గుర్తించటం. వాటిలో చివరి ఉద్గ్రంథం దివ్య ఖురాన్ అని నమ్మటం. గత ప్రవక్తల అనుచర సమాజాలు తమకు లభించిన దైవ గ్రంథాలను ప్రక్షిప్తపరిచి వాటి స్వరూపాన్ని చెరిపివేశాయి. చివరన మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తన అంతిమ గ్రంథం పంపాడు అల్లాహ్. ఇందులో స్పష్టమైన సంపూర్ణమైన మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి దోషం లేదు, ఎలాంటి లోపము లేదు. ఇప్పుడు దైవాన్ని చేరడానికి, ఆయన ప్రసన్నుడయ్యే మార్గం పొందడానికి ప్రపంచంలో ఈ గ్రంథం తప్ప మరో పరిపూర్ణదైన గ్రంథం ఏదీ లేదు అని విశ్వసించటం. ఇక దైవ ప్రవక్తల్ని విశ్వసించడం అంటే అల్లాహ్ చేత చెయ్యబడిన ప్రవక్తలందరూ నిజమైన వారని, సత్యస్వరూపులని, ఈ ప్రవక్తలందరూ దైవ సందేశాన్ని హెచ్చుతగ్గులు లేకుండా ప్రజలకు అందజేశారని నమ్మటం. ఈ ప్రవక్తల పరంపరకు చివరివారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని, ఇప్పుడు మానవులకు ఆదర్శమూర్తి ఆయనే అని, మోక్షం కేవలం ఆయన్ని అనుసరించటం వల్లనే లభిస్తుందని మనసారా అంగీకరించటం. పరలోకాన్ని విశ్వసించటం అంటే తీర్పు జరిగే ఒక రోజు రానున్నదని, ఆ రోజున మానవుల జీవితపు భోగట్ట మొత్తం పరిశీలించబడుతుందని, అప్పుడు ఎవరి కర్మలు సవ్యంగా ఉంటాయో వారు బహుమానం పొందుతారని, ఎవరి కర్మలు అపసవ్యంగా ఉంటాయో వారు శిక్షార్హులవుతారని, అక్కడ లభించే శిక్ష కూడా అపరిమితమైనదని, బహుమానం కూడా అనంతమైనదేనని నమ్మటం.
అదృష్టాన్ని విశ్వసించడం అంటే ప్రపంచంలో జరిగేదంతా దైవాజ్ఞానుసారం జరుగుతుంది. ఇక్కడ ఆయన అధికారాలే చలామణి అవుతాయి. ఆయన కోరిక ప్రకారం కాకుండా మరో విధంగా ఈ విశ్వంలో జరగటం అసంభవం. మంచి చెడులకు, సన్మార్గ దుర్మార్గాలకు సంబంధించిన ఒక నియమం ఉంది. దాన్ని ఆయన ముందే నిర్దిష్టపరిచాడు. కృతజ్ఞులైన దేవుని దాసులపై వాటిల్ని ఉపద్రవాలు, వారు ఎదుర్కొనే కష్టాలు, వారికి ఆసన్నమయ్యే పరీక్షా సమయాలు అన్నీ వారి ప్రభు ఆజ్ఞ ప్రకారం ముందే నిర్ణయించబడిన నియమానుసారం జరుగుతాయని విశ్వసించటం.